కర్మయోగ. ఇక్కడ కృష్ణుడు కర్మలు అంటే యాక్షన్స్ లో దాగి ఉన్న సంకెళ్లను తీసేస్తాడు. దాని పేరే ఫలితంపై మమకారం అంటే అటాచ్మెంట్. మీకు కర్మ చేసే హక్కు మాత్రమే ఉంది, దాని ఫలితంపై కాదు. అలాగని ఏమీ చేయకుండా ఉండమని కృష్ణుడు చెప్పట్లేదు. అయ్యో ఫ్యూచర్ ఏమైపోతుందో అనే ఆందోళన లేకుండా కృషి చెయ్యమని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్కి మీలో ఉన్న శక్తి అంతా ధారపోసి ఒక కంటెంట్ తయారు చేసి దాన్ని ఎక్కడైనా పోస్ట్ చేశాక రిజల్ట్ డాష్బోర్డ్లో లైక్స్ లేదా పేచెక్ ఎప్పుడొస్తుంది, ఎలా వస్తాయి అని ఆరాట పడకుండా ఆలోచన వదిలేయండి. ఇలా చేయడం వల్ల మీరు చేసే పనిని పూజగా భావించడం, ఫలితాన్ని వదిలేయడం, సాధారణ పనులు కూడా మీ బిగ్గర్ గోల్లో ఒక భాగం అనే ఆలోచనలు మొదలవుతాయి. ఈరోజు ఒక్కసారి ఇలా చేయడానికి ప్రయత్నించండి. ఒక పని సెలెక్ట్ చేసి ఒక క్వాలిటీ టార్గెట్ పెట్టుకోండి. నేను దీన్ని ఒక సమర్పణ అంటే ఆఫరింగ్ లా చూస్తున్నాను అని మనసులో చెప్పుకోండి. ఆ తర్వాత పని పూర్తి చేయగానే దానికి సంబంధించిన వాళ్ళు నన్ను పొగుడుతారా లేదా తిట్టుకుంటారా అనే సెల్ఫ్ టాక్ లేకుండా ముందుకు సాగిపోండి. ఇలాంటి చిన్నపాటి అనుభవమే అర్జునుడికి తన ధనస్సుని తిరిగి ఎత్తడానికి అవసరమైన స్వేచ్ఛనిచ్చింది. అందులో పూర్తి ఫోకస్తో పాటు జీరో ఆందోళన ఉంది.